హాయ్ అండి. నమస్తే. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్! వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవి నాకు వెల్కమ్ చెప్పి నువ్వెక్కడికమ్మా ఎళ్ళిపోతున్నావు అనుకుంటున్నారా? ఎక్కడికంటేనండి మరి మన వీడియోస్ అలా పెండింగ్ అయిపోతున్నాయి కదండీ! డైలీ వ్లాగ్స్ పెట్టుకునేవాళ్ళము. ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటాక ఆటంకం ఎక్కడ ఉండకూడదని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నానండి. ఆ నిర్ణయం తీసేసుకుని చక్కగా మా నాన్నొస్తే మా నాన్న బండి మీద అయితేని మార్కెట్‌లోకెళ్ళానండి. మరి మార్కెట్‌కి ఎందుకెళ్ళావమ్మా అంటారేమో అండి. మరి మార్కెట్‌కి ఎందుకెళ్ళానంటే ముందుగా చెప్పేస్తాను వీడియోలో చూసేయండి. ముందుగా అయితేని మా ఊర్లో ఉన్న ఆ చక్కని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని అయితేని బాగా దర్శించేసుకుందురు గాని బయట నుంచి చూసేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇదిగోండి అసలు మీ ఊరు అంటున్నావు. ముందేమో భీమవరం అన్నావు. ఇప్పుడు మీ ఊరు ఇదేంటమ్మా అంటారేమో అండి. మనం ఎక్కడుంటే అదే మన ఊరు కదండీ! అందుకన్నమాట. ఎక్కడున్నామో ఆ ఊరు. మా ఊరైపోయిందంటే నమ్మేయండి. సర్లేండి మా ఊర్లో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందురు గాని. ముందు వీడియో తీసానండోయ్! ఆ టెంపుల్ అంతా కూడా ఒకసారి చూసేయండి. ముందు మన వ్లాగ్స్‌లో ఉంటుంది. ఇదిగోండి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండసల. ఆ తిరుపతిలో ఉన్నామా అన్న అనుభవం కలుగుతుందండి. ఇది కోనేరు. ఇక్కడైతేనే చక్ర స్నానం చేసినప్పుడు అవన్నీ కూడా భలే ఉంటుందండి. మొన్న ఈ మధ్య జరిగిందనమాట. అప్పుడు వీడియో అప్‌లోడ్ చేయడం అయితే కుదరలేదులెండి. దండం పెట్టేసుకున్నారా మరి వెంకన్న బాబుకి? అలా వెంకన్న స్వామికి దండం పెట్టేసుకుని అలా మార్కెట్‌లోకొచ్చేసామండి. ఇదేంటి ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఈ అమ్మాయి ఎక్కడికో సూపర్ మార్కెట్ తీసుకొచ్చిందనుకుంటున్నారా? మా అమ్మ ఆళ్ళకిని జనరల్ స్టోర్‌లోని పనుంటే ఇక్కడికొచ్చి వెళ్ళాంలెండి. ఇదిగోండి ఇదే అసలు విషయం ఏంటంటే, మన వీడియోలు ఎక్కడ ఆగకుండా, ఆటంకాలేమీ లేకుండా ముందుకు బాగా సాగిపోవాలని మా నాన్న నేను అయితేని ఇదిగోండి ఇక్కడికొచ్చేసామనమాట మొబైల్ షాప్‌కి. మొబైల్ షాప్‌కొచ్చేసి స్టాండ్ తీసుకుంటున్నామండి. ఈ షాప్ దగ్గరైతే క్వాలిటీ బావుంటుందని చెప్పేసి వచ్చామనమాట. ఇదో ఏంటి ఇరిగిపోయినయి చూపిస్తున్నాడు అని అనుకునైతే ముందు కంగారు పడ్డానండి. పర్వాలేదు బాగానే ఉంది స్టాండు. ఇదైతేని మొత్తం ప్లాస్టిక్ అది వచ్చి ఉంది కానండి, ప్రస్తుతానికి మనకి మన బడ్జెట్‌కి ఇదే సరిపోతుందిలే సెట్ అవుతుంది. అడ్జస్ట్ అవుదామని చెప్పేసి తీసుకుందామని నిర్ణయించుకున్నానండి. ఇదిగోండి ఇలా అయితే నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చనమాట కిందన. ఇక్కడ షాప్ దగ్గర అన్నీ కూడా బాగా చెక్ చేసుకొని పట్టుకెళ్ళాలి. లేకపోతే ఇంటికెళ్ళిన తర్వాత ఇరిగిపోయినా సరే తెచ్చినా ఇచ్చుకోరు కదండీ! అది భయమనమాట. అందుకే చెక్ చేయమంటున్నాను. ఇవన్నీ కూడాని. చూడండి ఇంత హైట్ ఉంది. ఇంకా మనకి పైన కూడా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొబైల్ హోల్డర్ కూడా బాగుంది కదా! నెక్స్ట్ ఇవి రొటేట్ చేసుకుంటా కూడా అవకాశం ఉందన్నమాట. స్టాండ్ దీనికోసమే చూస్తున్నాను నేను చాలా రోజుల నుంచి. మనకి ఆన్‌లైన్‌లో పెడితే డైరెక్ట్‌గా చూసి తెచ్చుకుంటే బెటర్ కదా అనిపించింది. తెచ్చేసుకున్నాను. స్టాండ్ కొనడంలో పడిపోయి బయట వర్షం అనేది ఎక్కువైపోయిందండి చూసుకోలేదు. కానీ లేట్ అయిపోతుందని అయితే ఇంటికొచ్చేసాము. ఇదిగోండి స్టాండ్ ఇదైతే తెచ్చాననమాట. ఇదివరకు కొన్న స్టాండ్ రింగ్ లైట్‌తో కలిపి వచ్చిందండి. అది తక్కువే కాస్ట్ కానీ ఏమైందంటే లూజ్ అయిపోయిందనమాట. బోల్ట్ అది లూజ్ అయిపోయి నెక్స్ట్ ఏమో రింగ్ లైట్ కూడా ఇరిగిపోయిందండి. చెల్లిగారి పాప బర్త్‌డేకి పెట్టినప్పుడు పిల్లలొస్తారు కదా! వాళ్ళు ఇటు అటు తిరుగుతా కింద పడేసి ఇరక్కొట్టేసారనమాట. ఇంక అప్పటినుంచి అది అసలు సెట్ అవ్వలేదు. పోయింది స్టాండు. అప్పుడు తీసుకోవాల్సింది. ఇప్పటికయిందండి సంవత్సరం పైన అయిపోతుంది. ఇంచుమించు సంవత్సరన్నర అవుతుందండి. అప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఇప్పటికయిందనమాట. కొన్నిట్లకి టైం పట్టేస్తది తీసుకోవడానికి. ఈ కలర్ చూడండి భలే వచ్చింది. పింక్ కలర్ వచ్చిందనమాట. బ్లాక్ అడిగాను లేదని చెప్పేసారు. ఇంకిదొకటే ఉంది. సేమ్ కలర్ వేరేదుంది. అందులో కొద్దిగా డిఫాల్ట్ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాననమాట. ఇదిగోండి ఇలా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఈ క్లిప్‌లు ఇలా తీసుకొని టైట్‌గా ఉండాలంటే ఇలా క్లోజ్ చేయాలి. లేదంటే లూజ్ చేయాలి. లూజ్ చేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చనమాట క్లిప్పు ఓపెన్ చేసి. నెక్స్ట్ మళ్ళీ క్లిప్ అలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ పైన కూడా ఈ హ్యాండిల్ పైకి తిప్పితే నెక్స్ట్ అది ఎక్స్‌టెన్షన్ అవుతది పైకి కూడా హెడ్. చూపిస్తానుండండి కిందన పెట్టేసి. అదేదో సామెత చెప్పినట్టు పనికి తీరిక లేదు, పైసా ఆదాయం లేదన్నట్టు ఉంటదండి మా పరిస్థితి. ఇదిగోండి ఇవన్నీ పెట్టుబడులు పెట్టాలి, వీడియోలు పెట్టాలి. వ్యూస్ చూస్తే వస్తాయి. లైకులు చూస్తే రావు. ఏవండీ కాస్త లైక్ కొట్టొచ్చు కదండీ! ఈ స్టాండ్ మాత్రం యూట్యూబర్స్‌కి బాగా ఉపయోగపడుతదండోయ్! మీలో ఎవరైనా సరే యూట్యూబర్స్ ఉంటే వీడియో చూసేవాళ్ళు ఇదిగోండి ఇలాంటి ట్రైపాడ్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ ఇది రొటేట్ అయ్యేదన్నమాట. అయ్య బాబోయ్! ఇప్పుడే పడగొట్టేసేటట్టున్నాను నేను. ఇప్పుడు ఇరక్కొట్టేస్తే ఇంకెలా అండి ముందు మన వీడియోలకి కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం ఉండండి. ఫోన్ పక్కన పెట్టి తీద్దామంటే ఎవరు తీసేవాళ్ళు లేరా? అందుకే ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో స్టాండు చూపిస్తున్నానన్నమాట మీకు. ఈ క్లిప్స్ తీస్తే ఎక్స్‌టెన్షన్ అవుతుంది కదా! నెక్స్ట్ ఏమో ఇదిగోండి. ఇక్కడ ఇది కూడా. ఇది తిప్పేసి హ్యాండిల్ అనేది పక్కన తిప్పితే పైకి వెళ్తుంది. మరి మీకు ఇలాంటి స్టాండ్‌లు కొనుక్కుంటే గనక బాగా ఉపయోగపడుతుందనమాట వ్లాగ్స్ చేసేవాళ్ళందరికీ కూడా. అందుకని చూడండి బాగా చూసి తెలుసుకోండనమాట. ఇలాంటి స్టాండ్‌లనేవి తీసుకోండి ట్రైపాడు.
సెల్ఫీ స్టిక్లు అంటే మనకి ట్రావెల్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది, కానీ ఇంటి దగ్గర బ్లాగ్స్ చేయడానికి అది కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పైకి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. చేసిన తర్వాత ఇదిగోండి, ఇది కూడా ఇలా రొటేట్ అవుతుంది చుట్టూని చక్కగానే. ఇదిగోండి ఇలా నిలువుగా అడ్డంగా పెట్టుకుంటా కూడా ఫోన్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే స్క్రూలు ఇచ్చారండి. ఇదిగోండి ఇలా ఎక్స్టెన్షన్ అవుతుందా, కిందని ఇలా టైట్ చేసేసుకోవాలన్నమాట. ఇది టైట్ చేస్తే ఇంకా అలా స్టడీగా ఉండిపోతుంది, ఇంకా కిందకి రాకుండా. ఇది స్టాండ్ అనేది వాడడం తెలుసుకోవాలంటే కొద్దిగా తెలియని వాళ్ళకి అర్థమవుతుందని ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా మనకు రొటేషన్ కూడా అవుతుంది. చూడండి, ఇది మనం నిలువుగా పెట్టుకోవచ్చు. ఈ పక్కన హోల్ ఉంటుంది. ఇదిగోండి మొబైల్ పెట్టుకుంటాకి ఈ స్టాండ్ని, ఈ హోల్డర్ని అయితే నిలువుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన విధంగా కూడా ఉంచుకోవచ్చు అనమాట. మనకి కిచెన్లోని వంటకి చెప్పి వంట వీడియోలు అవి చేస్తూ ఉంటాం కదా, కిచెన్ వీడియోస్ అవన్నీ చేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి స్టాండ్ అయితే. మరి ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.